హాయ్ రా. నాకు ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏంటో తెలుసు, కానీ ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ అని ఏదో కొత్త ఐపీఓ వస్తుంది కదా, అది ఎస్బీఐ బ్యాంక్ ఒకటేనా లేదా వేరే కంపెనీసా? హాయ్ రా. ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అనేది ఎస్బీఐ తాలూకా సబ్సిడరీ కంపెనీ. అంటే ఎస్బీఐ బ్యాంక్కి ఇందులో వాటా ఉంది. అలాగే వాళ్ళ మనుషులు కూడా కొంతమంది ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ తాలూకా బోర్డులో కూడా కూర్చుంటారన్నమాట. సో ఎస్బీఐ వాళ్ళు ఈ కంపెనీని కంట్రోల్ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ నౌ ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ తాలూకా బిజినెస్ మోడల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ రా. టెక్నికల్గా చెప్పాలంటే ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మనం సిప్గా లేదంటే లంప్సమ్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా డబ్బులు. అవి స్టాక్స్లో, బాండ్స్లో, గోల్డ్ రిలేటెడ్ ఫండ్స్లో, ఈటీఎఫ్స్లో మనం చెప్పిన దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసి, లేదు ఒకవేళ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ అనుకో, వాళ్ళు ప్లాన్ చేసుకొని అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేసే ఫండ్ మేనేజర్స్ అండ్ రీసెర్చ్ టీమ్ ఉండే కంపెనీ ఇది. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఎస్బీఐ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బుల్ని మేనేజ్ చేసేది ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అనే కంపెనీనా? ఎగ్జాక్ట్లీ. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అని, పిఎంఎస్ అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని, ఏఏఎఫ్స్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని, ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ వస్తుంది కదా, 10 lakhs ఉన్నా సరే ఇలాంటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, రెండింటికి మధ్యలో ఉండే ఎస్ఐఎఫ్స్ అని, అలాగే అడ్వైజరీ సర్వీసెస్ అని, ఇవన్నీ మేనేజ్ చేస్తున్న కంపెనీ అనమాట ఇది. మార్చ్ 2026 డేటా ప్రకారం 128 స్కీమ్స్తో ఆల్ అండ్ అరౌండ్ 1.8 crore యూనిక్ ఇన్వెస్టర్స్ని సర్వ్ చేస్తుంది ఇది. ఇప్పుడు అసలు ఎస్బీఐ బ్యాంక్కి ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధం ఏంటి? అంటే రెండు ఒకే కంపెనీయా లేదా రెండు వేరే వేరే కంపెనీసా? ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అనేది ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఫ్రాన్స్ బేస్డ్ గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ జాయింట్ అముండి అని చెప్పి దీని తాలూకా జాయింట్ వెంచర్ అనమాట. ప్రీ ఐపీఓ తాలూకా ప్లాన్లో చెప్పాలి అంటే ఎస్బీఐకి 61.86% స్టేక్ ఉన్నది ఇందులో, అముండికి 36.33% స్టేక్ అలా ఉండేది అనమాట. మిగతాది మైనారిటీ ఇన్వెస్టర్స్ ఉండేది. సో ఇప్పుడు ఇందులో ఎస్బీఐ వాళ్ళు 6.3% స్టేక్ సెల్ చేస్తున్నారు, అముండి వాళ్ళు 3.7% సెల్ చేస్తున్నారు. సో పోస్ట్ ఐపీఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 55.56% అలా ఉంటుంది, ఆ అముండికి 32.63% స్టేక్ అలా ఉంటుంది. ఎంత ప్రాఫిటబుల్ కంపెనీ అయితే జనాలకి షేర్స్ ఇవ్వడం ఎందుకు? ఐపీఓలో ఫండ్స్ రేస్ చేయడం ఎందుకు? మొత్తం కంపెనీ తందరే ఉంచుకోవచ్చు కదా, అప్పుడు ప్రాఫిట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఐపీఓ ద్వారా ఫండ్స్ ఎందుకు రేస్ చేస్తున్నారు, షేర్స్ ఎందుకు ఇస్తున్నారు? అంటే కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం లేదా ఏంటి? అలాగా అనుకోకూడదు రసి. ఇలాంటి సబ్సిడరీ కంపెనీస్ని సపరేట్గా లిస్ట్ చేయడమో, లేక స్టేక్ కొంత అమ్మి దాన్ని ఐపీఓ ద్వారా లిస్ట్ చేయడమో తాలూకా మేజర్ రీజన్ ఏంటి అంటే వాల్యూ అన్లాకింగ్ అని చెప్పొచ్చు. ఎస్బీఐ చాలా సంవత్సరాల నుంచి ఈ ఏఎంసీని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఇండియాలో బిగ్గెస్ట్ ఏఎంసీ అయ్యిందనమాట. సో లిస్టింగ్ అయ్యాక ఈ బిజినెస్కి సపరేట్ మార్కెట్ వాల్యూ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్బీఐ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి కూడా ఇండైరెక్ట్గా దీని తాలూకా వాల్యూ విజిబుల్ అవుతుంది. అదే కదా. సో దానివల్ల ఇండైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్ తాలూకా బుక్స్లో కూడా దీని వాల్యూ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నదనమాట. సో అది ఫస్ట్ రీజన్, వాల్యూ అన్లాకింగ్. సెకండ్ రీజన్లో చెప్పాలంటే పబ్లిక్ లిస్టింగ్ అయిన తర్వాత కంపెనీ కొంచెం విజిబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు, ట్రాన్స్పరెన్సీ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 100% ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేలే. కంపెనీకి ₹1 కూడా వెళ్ళట్లేదనమాట. అదే లేదా, ఐపీఓ ప్రొసీడ్స్ అన్నీ ఈ ఎస్బీఐ అని, అముండి అని వీళ్ళ షేర్ హోల్డర్స్కే వెళ్ళిపోతున్నాయి. అంటే కంపెనీకి డబ్బులు రాకపోతే రెడ్ ఫ్లాగా? అది మ్యాండటరీగా రెడ్ ఫ్లాగ్ అని చెప్పలేము. ఒక మాట చెప్పు, ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్లో కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఏమైనా ఉందా? ఈ ఏఎంసీ బిజినెస్ అనేది హైలీ క్యాపిటల్ లైట్ బిజినెస్ అనమాట. ఫ్యాక్టరీ పెట్టాలి, మెషినరీ కొనాలి, న్యూ ప్లాంట్ బిల్డ్ చేయాలి అనే రిక్వైర్మెంట్ ఉండదు. అఫ్కోర్స్ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఏఎంసీస్ని ఇలాంటి వాటిని కొనుక్కోవడం, లేదంటే అడ్వర్టైజింగ్ ఎక్కువ చేయడం, ఇలాంటి వాటికి డబ్బులు పెట్టాల్సిన ఉండొచ్చు, ప్లాన్ ఉండొచ్చు. బట్ పెద్దగా ఉండవు అనమాట, దానివల్ల పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. ఓకే కదా. సో ఒకలా చెప్పాలి అంటే ఈ ఐపీఓ మనీ వల్ల ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది అనే స్టోరీ ఏమీ లేదనమాట. ఏఎంసీ అంటే మన ఫండ్స్ని మేనేజ్ చేస్తారని అర్థమైంది, కాకపోతే అసలు వీళ్ళకి ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంతీసి మనం సిప్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వీళ్ళకి ప్రాఫిట్ ఏంటి? ఓకే, ఒక బిగినర్ లెవెల్లో చెప్తాను, జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినారు. ఆ ₹1,00,000 మన ఇన్వెస్ట్మెంట్, బట్ కంపెనీకి ఆ ₹1,00,000 మొత్తం రెవెన్యూలో వెళ్ళిపోతుంది అంటే కాదు. కంపెనీ మనం ఇన్వెస్ట్ చేసిన మనీని మేనేజ్ చేసినందుకు ఒక స్మాల్ యాన్యువల్ ఫీ ఛార్జ్ చేస్తుంది కదా, దాన్నే మేనేజ్మెంట్ ఫీ అంటారు. అది ఎంత అనేది ఎక్స్పెన్స్ రేషియో ద్వారా తెలుస్తుంది కదా. మీరు అందరూ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది చూస్తూ ఉంటారు కదా, అది మేనేజ్మెంట్కి, ఏఎంసీకి వెళ్ళే డబ్బులు, అవునా కదా. సో ఒక ఏఎంసీ 100 crore ఏఎంని మేనేజ్ చేస్తున్నారు అనుకో, యావరేజ్గా 1% ఫీ అలా తీసుకున్నారు అనుకో, ఒక సంవత్సరానికి 1 crore తాలూకు గ్రాస్ రెవెన్యూ రావచ్చు. అదే లేదా. ఈ యాక్చువల్ ఫీ అనేది స్కీమ్ కేటగిరీ బట్టి వేరీ అవుతుంది. లైక్ ఈక్విటీ, డెట్, ప్యాసివ్ ఫండ్ అని ఇలా డిఫరెంట్ ఉంటుంది. 1% అవ్వచ్చు, 2% అవ్వచ్చు, 0.5% అవ్వచ్చు, ఇలా చేంజెస్ రావచ్చు. సో నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి, ఈ ఏఎంసీ బిజినెస్లో కీ మెట్రిక్ మాస్ స్కేల్ అనేది చూస్తూ ఉండాలి. అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఎంత ఎక్కువ మనీ మేనేజ్ చేస్తూ ఉంటే జనరల్గా అంత ఎక్కువ ఫీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఏఎం పెరిగితే కంపెనీ ప్రాఫిట్స్ ఆటోమేటిక్ పెరుగుతాయా? అదేలా? మోస్ట్లీ అదే కరెక్ట్. కానీ ఇంకా డీప్గా డిస్కస్ చేస్తే
అఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్టర్స్ నుంచి ఫ్రెష్ ఇన్ఫ్లోస్ వస్తూ ఉండాలిరా. ఎస్ఐపీస్ అని, లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇలాంటివి వస్తూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, సరే కొత్త వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు. ఎగ్జిస్టింగ్లో ఫర్ సపోజ్ ఒక 100 కోట్లు ఏయుఎంలో ఉన్నది. నెక్స్ట్ సంవత్సరానికి ఇది ఒక 20% పెరిగింది అనుకో, అప్పుడు 120 crores అవుతుంది కదా. సో ముందు 100 కోట్లలో 1% అంటే ₹1,00,00,000. ఇప్పుడు 120 crores అయింది కాబట్టి ఆ 120 crores-లో 1% అంటే 1.2 crores. సో రెవెన్యూ కూడా 20% పెరిగింది కదా. అదేంది లేదా? ఒకటి, ఫ్రెష్ ఇన్ఫ్లోస్ వస్తూ ఉంటే ఏయుఎం పెరుగుతుంది. 2, ఎగ్జిస్టింగ్ మార్కెట్ వాల్యూ పెరిగినా సరే, అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నా సరే, ఈక్విటీ ఫండ్స్ అని ఇలాంటి వాటి తాలూకా ఏయుఎం ఆటోమేటిక్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి ఆపోజిట్, మార్కెట్ పడిపోతే ఏయుఎం తగ్గచ్చు కదా, అప్పుడు మేనేజ్మెంట్ తాలూకా ఫీ ఇన్కమ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందుకనే ఏఎంసీ బిజినెస్ చాలా అసెట్ లైట్, ఓకే, ప్రాఫిటబుల్, ఓకే, బట్ స్టాక్ మార్కెట్ సైకిల్స్ మీద లింక్ అయ్యి ఉంటుందన్నమాట. మార్కెట్లో చాలా ఏఎంసీస్ ఉన్నాయి కదా, అంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ అవ్వచ్చు, నిపాన్ అవ్వచ్చు, ఐసిఐసి ప్రొడెన్షియల్ అవ్వచ్చు, ఇలా ఇన్ని ఉన్నాయి కదా. మరి ఎస్బీఐ కూడా స్పెషాలిటీ ఏంటి? గుడ్ క్వశ్చన్. ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్కి కొన్ని స్ట్రాంగ్ అడ్వాంటేజెస్ లాగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ QAAUM బేస్ మీద ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఇండియాలో నెంబర్ 1 ఏఎంసీరా. March 31, 2026 గాను 12.51 lakh crores QAAUM వీళ్ళది. 15.3% ఇండస్ట్రీ తాలూకా మార్కెట్ షేర్ వీళ్ళ దగ్గర ఉంది. అంటే ఎవరైనా ఒక ₹100 మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ₹15 వీళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ తాలూకా మార్కెట్ షేర్ 13.5%, హెచ్డిఎఫ్సి ఏఎంసీ తాలూకా మార్కెట్ షేర్ 11.4%. అదేందా, పెద్ద పెద్ద దిగ్గజాలతో కూడా ఇది పోటీ పడుతూ నెంబర్ 1గా నిలుస్తూ ఉన్నది. March 2021 నుంచి ఈ లీడర్షిప్ తాలూకా పొజిషన్ కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఏయుఎం అంటే ఏంటో నాకు అర్థమైంది, కానీ QAAM ఏంటి ఇది? మంచి క్వశ్చన్తో ఆపేవరా. ఈ QAAUM అంటే క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఒక క్వార్టర్లో, అంటే 3 monthsలో ప్రతిరోజు ఏయుఎం తాలూకా యావరేజ్ డేటా ఇది. ఏదో ఒక రోజు తాలూకా ఏయుఎం చూసి డెసిషన్ తీసుకుంటే కష్టం కదా, ఎందుకంటే రోజు మార్కెట్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఆ నెంబర్స్ డిస్టార్ట్ అవ్వచ్చు. అందుకనే 3 months తాలూకా యావరేజ్ తీసుకుంటే బిజినెస్ సైడ్ మోర్ రియలిస్టిక్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట సైజ్ అనేది. సో ఏయుఎం తాలూకా వాల్యుయేషన్ చూసేటప్పుడు ఈ QAAUM అనేది చూడడం ద్వారా సైజ్ రియలిస్టిక్గా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా. సో రేపొద్దు నుంచి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ QAAUM అనేది ఎంత ఏంటి అనేది సెర్చ్ చేస్తూ ఉండండి. సరే, ఈ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ తాలూకా స్ట్రెంగ్స్ కంటిన్యూ చేస్తే, సెకండ్ అడ్వాంటేజ్ ఎస్బీఐ తాలూకా ఈకో సిస్టమ్. ఈ ఎస్బీఐ బ్యాంక్ తాలూకా బ్రాంచెస్ ఎక్కడ పడితే ఉన్నాయి కదండి. బ్రాండ్ అని, బ్రాంచెస్ అని, డిజిటల్ ప్రెజెన్స్ అని, యోనో లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇండియాలో మెనీ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ Tier 2, Tier 3 సిటీస్లో ఉన్న వాళ్ళు ఈ బ్యాంక్ బ్రాండ్ని ఈజీగా ట్రస్ట్ చేస్తూ ఉంటారు. అదే లేదా, ఇప్పుడు ఎవరైనా కొత్తగా మ్యూచువల్ ఫండ్లో రావాలి, ఏ కంపెనీలో పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఎస్బీఐ ఉన్నది, SHGC ఉన్నది, అది ఇది ఉన్నప్పుడు ఎస్బీఐ మందే కదా, సరే ఇందులో పెడదామని చెప్పి అనుకోవచ్చు కదా. అదే లేదా. థర్డ్ పాయింట్, అముండి పార్ట్నర్షిప్. ఈ అముండి అనేది ఒక గ్లోబల్ అసెట్ మేనేజర్. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అని, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజర్ అని, అలాగే ఇన్స్టిట్యూషనల్ తాలూకా ఎక్స్పర్టైజ్, బెనిఫిట్ అని, ఇవన్నీ యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఫోర్త్, డైవర్సిఫైడ్ ప్రోడక్ట్స్. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కేవలం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీదే డిపెండ్ అవటం లేదు. ఈక్విటీ అని, డెట్ అని, హైబ్రిడ్ అని, ETFs అని, ఇండెక్స్ ఫండ్స్ అని, ఆర్బిట్రేజ్ అని, లిక్విడ్ అని, ఓవర్సీస్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అని, PMS అని, AFS అని, SFIS అని వైడ్ ప్రోడక్ట్ రేంజ్ ఉన్నది. March 2026 ఇందాక చెప్పాను కదా, 128 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో 1.8 యూనిక్ ఇన్వెస్టర్స్ ఉన్నారనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే FY26లో కంపెనీ ట్రాన్సాక్షన్స్లో 94% ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఎక్కువ డిజిటల్ ఛానల్స్ ద్వారానే అయ్యాయి. అంటే కొత్త ఇన్వెస్టర్స్ డిజిటల్ ఛానల్స్ ద్వారా వచ్చారనమాట. సో ఫిఫ్త్ స్ట్రెంత్ డిజిటలైజేషన్ అనుకోవచ్చు. ఇన్వెస్ట్ యాప్ అని, వెబ్సైట్ అని, పార్ట్నర్ ప్లాట్ఫామ్స్ అని, యోనో ఇంటిగ్రేషన్ అని, వీటి వల్ల కొత్త అంటే ఎక్కువ మార్కెటింగ్ చేయకుండా కొత్త వాళ్ళు వస్తున్నారు. అండ్ సర్వీసింగ్ కాస్ట్ అని, స్కేలబిలిటీ అనేది కూడా బెటర్ అవుతూ ఉండొచ్చు. సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు IPO డేట్స్ ఏంటి, ప్రైస్ బ్యాండ్ ఏంటి, రిటైలర్స్కి ఎంత కోట ఉంది? రైట్, ఇంపార్టెంట్ డీటెయిల్స్లో చూస్తే July 14th నుంచి 16th వరకు ఓపెన్లో ఉంటుంది. July 17th అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ July 21st లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్ 545 నుంచి 574 పర్ షేర్, లాట్ సైజ్ 26 షేర్స్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,924 రూపీస్ ఒక లాట్ అప్లై చేయాలంటే. ఇంకా దీని తాలూకా ఇష్యూ సైజ్ 11,692 crores అప్పర్ బ్యాండ్లో. ఇది కొంచెం తగ్గించి 10,000 crore అలా తీసుకురావచ్చని కొంతమంది అంటూ ఉన్నారు. అది పూర్తిగా డీటెయిల్స్ ఇంకా క్లారిటీ రాలేదు, అందుకని చెప్పట్లేదు. బట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, లాస్ట్ డేట్ వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే రీటైల్ కోటా ఏదైతే ఉన్నదో ఇది 35%. అండ్ ఇంకొకటి ఎలిజిబుల్ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అని, ఎస్బీఐ ఎంప్లాయీస్ అని, అంటే ఎంప్లాయీ డిస్కౌంట్ కూడా ఉన్నది, 54 రూపీస్ అలా ఎంప్లాయీ డిస్కౌంట్ కూడా ఉన్నది. మరి ఎస్బీఐ షేర్ హోల్డర్స్కి ఏదైనా స్పెషల్ బెనిఫిట్ ఉందా? ఉంది, అది కూడా కవర్ చేయాలి. RHP ప్రకారం ఎలిజిబుల్ ఎస్బీఐ షేర్ హోల్డర్స్ కోసం అప్ టు 1.31 crore షేర్స్ రిజర్వేషన్ అలా ఉన్నది.
వీళ్ళు ఆర్హెచ్పి ఎప్పుడు ఫైల్ చేశారు? జూలై 8న కదా! సో, ఆ డేట్ కల్లా ఒక్క ఎస్‌బీఐ షేర్ మీ డీమ్యాట్ అకౌంట్‌లో ఉన్నా సరే, మీరు ఈ ఎస్‌బీఐ షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే కదా! అండ్ ఇంకొకటేంటంటే షేర్ హోల్డర్ కోటాతో పాటు రిటైల్ కోటాలో కూడా మీరు అప్లై చేయొచ్చనమాట. సో, అప్పుడు మీకు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టుంటే ఇలాగ ఐపీఓస్ అప్లై చేయడానికి లేదంటే తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ దానికి మంచి టూల్స్ అండ్ ఫీచర్స్ ఉన్న ఒక ప్లాట్‌ఫార్మ్ కోసం చూస్తున్నట్టుంటే మేము ఫాస్ట్‌ని ప్రమోట్ చేస్తున్నామండి. సో, ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంపెనీ పెద్దదని అర్థమైంది. కానీ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? అంటే ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? మార్జిన్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ చెప్పరా? ఆ! ఇప్పుడు FY 24 నుంచి 26 వరకు చూస్తే రెవెన్యూ అరౌండ్ 63% అలా పెరిగింది. ప్యాట్ అరౌండ్ 48% అలా పెరిగింది. ఓకే కదా! అండ్ మిగతాది కొంచెం జాగ్రత్తగా చూడు. FY 26లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 4,389 క్రోర్స్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 3,067 క్రోర్స్. రెవెన్యూ 4,300 క్రోర్స్ అయితే ప్రాఫిట్ దాంట్లో 3,000 క్రోర్స్ ఎలాగొచ్చింది? మార్జిన్స్ అంత హై ఉంటాయి వాళ్ళకి. మరి అదే కదా ఏఎంసీ బిజినెస్ తాలూకా బ్యూటీ. అసెట్ లైట్ మోడల్. పెద్ద ఖర్చులేమి ఉంటూ ఉండవనమాట. పైగా ఇది స్కేలబుల్ బిజినెస్. అంటే ఇంతే ఖర్చులకి ఎక్కువ రెవెన్యూస్ తెచ్చుకుంటూ ఉండొచ్చు. అప్పుడు మార్జిన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సరే టెక్నికల్ టర్మ్స్‌లోనే చెప్తాను జాగ్రత్తగా విను. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా ఫ్యాక్టరీస్ అని, రా మెటీరియల్స్ అని, ఇన్వెంటరీ అని, మెషినరీ అని, మెయింటెనెన్స్ అని ఇలాంటివి ఉండవు. స్కిల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ టీమ్, రీసెర్చ్, టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్, కాంప్లయన్స్ ఇవే మెయిన్ కాస్ట్. సో, స్కేల్ పెరుగుతున్న కొద్దీ, రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎక్స్‌పెన్సెస్ అంత స్పీడ్‌లో పెరుగుతూ ఉండవనమాట. సో, మార్జిన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే ఆపరేటింగ్ లివరేజ్ అని అంటారు. అండ్ FY 26 తాలూకా ఎబిట్టా మార్జిన్ ఆల్మోస్ట్ లైక్ 92.46% అండ్ ప్యాట్ ఇందాక చెప్పినట్టు 70% దగ్గర ఉన్నదన్నమాట. ROEలా చూసుకున్నా సరే 43% అలా ఉన్నది. సరే ఇక్కడ ఇంకొక క్యాచ్ ఏంటంటే ఈ మార్జిన్స్ పెరగాలి అంటే ఏఎం సైజ్ పెరగాలి ఇలాంటివన్నీ అనుకున్నాం కదా! అండ్ మార్జిన్స్ ఇలాగే మెయింటైన్ అవుతాయని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే రేపొద్దున ఎక్స్‌పెన్స్ రేషియో రెగ్యులేషన్స్ రావచ్చు. సెబీ వల్లో లేదంటే ఆళ్ళు వచ్చి ఆర్‌బీఐ వాళ్ళు వచ్చి ఇంత ఎక్స్‌పెన్స్ రేషియో పెట్టడానికి వీల్లేదు. మీ తాలూకా ఫీస్ తగ్గించుకోండి అనొచ్చు. అప్పుడు మార్జిన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాంపిటీషన్ వల్ల మార్జిన్స్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. డిస్ట్రిబ్యూటర్ తాలూకా కమిషన్స్ పెంచుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే డైరెక్ట్ అని ఇలాంటివి ఉన్నాయి కదా! అలా కాకుండా డిస్ట్రిబ్యూటర్ ద్వారా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ కమిషన్స్ పోతూ ఉంటాయి. అలాగే ప్రొడక్ట్ మిక్స్ కూడా ఇప్పుడు డెట్ ఫండ్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి దానికి జస్ట్ 0.1%, 0.2% అంతా ఉంటుంటది. అండ్ అలాగే మార్కెట్ ఫాల్ అయినా సరే ఏఎం తగ్గుతున్న కొద్దీ ఇలా ఫీజు ఎలా తగ్గుతది ఇందాక మనం చూసుకున్నాం కదా! సో, ఇవన్నీ మార్జిన్స్‌ని ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఏఎంసీ ఇండస్ట్రీ తాలూకా ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? అంటే ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఇంకా గ్రో అవుతాయా? పక్కా ఇది అవుతుందని చెప్పలేం. బట్ లాంగ్ టర్మ్‌లో ఇండియా తాలూకా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేయగలిగే సెవరల్ స్ట్రక్చర్ డ్రైవర్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. ఒకటి ఎస్ఐపి కల్చర్. యంగ్ ఇన్వెస్టర్స్ మంత్లీ ఎస్ఐపీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఏఎంసీస్‌కి ప్రెడిక్టబుల్ రికరింగ్ ఇన్‌ఫ్లోస్ అనేది క్రియేట్ అవుతున్నాయి. సెకండ్ ఫైనాన్షియలైజేషన్. ట్రెడిషనల్ ఎఫ్‌డి అని, గోల్డ్ అని, రియల్ ఎస్టేట్ అని ఇలా మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అని, ఈక్విటీస్ అని, ఈటీఎఫ్స్ అని వీటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు జనాలు. థర్డ్ అండర్ పెనిట్రేషన్. ఇండియా తాలూకా పాపులేషన్‌తో కంపేర్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్ తాలూకా పార్టిసిపేషన్ ఇంకా గ్రో అయ్యే స్టేజ్‌లోనే ఉన్నది. తక్కువే ఉన్నది యాస్ ఆఫ్ నౌ. ఫోర్త్ టైర్ 2 అండ్ టైర్ 3 ఎక్స్‌పాన్షన్. చిన్న చిన్న సిటీస్‌లో రూరల్ ఏరియాస్ కూడా కొత్త ఇన్వెస్టర్స్ యాడ్ అవుతున్నారు. అండ్ అలాంటి వాళ్ళకి ఎస్‌బీఐ అనే బ్రాండ్ ట్రస్ట్ ఎలా యూజ్ అవుతుందనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సరే పాజిటివ్ పాయింట్స్ అని చెప్పావు కాబట్టి ఇప్పుడు రిస్క్‌లు ఏమున్నాయి కూడా చెప్పి. డెఫినెట్‌గా ఇన్వెస్టర్స్ ఎప్పుడు స్ట్రెంగ్త్స్ కన్నా రిస్క్ పైనే ఎక్కువ క్లారిటీ తెచ్చుకుంటూ ఉండాలి. ఎక్కువ కన్సిడర్ చేయాలి అని నేను చెప్పడం లేదు. ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవాలని చెప్తున్నాను. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సరే ఫస్ట్ పాయింట్ మోస్ట్ ఆబ్వియస్ పాయింట్ 100% ఓఎఫ్ఎస్ ఏదైతే ఉన్నదో ఇది పెద్ద ఇబ్బంది కాదు అని మనం అనుకున్నాం. బట్ జనరల్ రిటైలర్ తాలూకా సెంటిమెంట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా! సెకండ్ ఈ రెవెన్యూ అని, ఏయుఎం అని, ఈక్విటీ అండ్ డెట్ మార్కెట్ సెంటిమెంట్‌తో లింక్ అయ్యి ఉన్నది. ఎక్స్టెండెడ్ బేర్ మార్కెట్ సెంటిమెంట్స్ ఉంటే రిడెంప్షన్స్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. లేదు అన్నా సరే కొత్త ఎడిషన్స్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. లేదన్నా వీళ్ళ తాలూకా ఏఎం కూడా తగ్గుతూ ఉంటుంది. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ సైకిల్స్ బట్టి కూడా వీళ్ళ తాలూకా రెవెన్యూస్ అని, ప్రాఫిట్స్ అని ఉంటూ ఉంటాయి. థర్డ్ సెబీ తాలూకా మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్. ఎక్స్‌పెన్స్ రేషియో రూల్స్ అని, డిస్ట్రిబ్యూటర్ కమిషన్ రూల్స్ అని, ప్రోడక్ట్ కేటగరైజేషన్ అని, కాంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ అని ఇలాంటివన్నీ చేంజ్ అవుతూ ఉంటే అటు రెవెన్యూస్ తగ్గొచ్చు, ఇటు కాస్ట్ కూడా పెరగచ్చు. సో, మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్త్ కాంపిటీషన్. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ, నిప్పాన్ లైఫ్ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ ఇలా చాలా ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉన్నారు కదా! సో, ఎవరైనా సరే ఇంకా లో కాస్ట్ పాసివ్ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకొచ్చినా లేదంటే ఫిన్‌టెక్ లైక్ ఏఎంసీస్ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకో మేబీ వీళ్ళ వల్ల ఫ్యూచర్‌లో ఒక్కొక్కరు ఫీజు తగ్గించుకుంటూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీ బాగున్నది అన్నీ బాగున్నా సరే మనం పే చేసే ప్రైస్ కరెక్టా కాదా అనేది చూడాలి కదా! గ్రేట్ బిజినెస్‌ని ఓవర్ వాల్యుయేషన్‌లో కొనుక్కుంటే కష్టమే కదా! ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అదే. 574 రూపీస్‌కి వీళ్ళు ఐపీఓలో వస్తున్నారు కదా! ఇది హై వాల్యుయేషనా? లో వాల్యుయేషనా? ఫెయిర్ వాల్యుయేషనా? ఇందాక అడగలేదేటని చూస్తున్నాను నేను. వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ టేబుల్ ఒకసారి చూడు. దీని తాలూకా పీఈలా మాట్లాడాలంటే ఒక 38 టైమ్స్‌లో అలా వస్తున్నారనమాట. ఓకే కదా! ఇండస్ట్రీ యావరేజ్ ఆల్మోస్ట్ లైక్ 41.64 టైమ్స్ అలా ఉన్నది. సో, ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ యావరేజ్‌తోనే వస్తున్నారు అని చెప్పి టాక్ అనమాట.
అండ్ ఒక్కొక్కటిగా చూడాలన్నా సరే మీరు ఈ ఎన్ఏవి అనేది చూస్తే ఆర్ఎల్స్ రెవెన్యూ ప్రకారం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కేల్‌లో ఉన్నారు. అలాగే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ పరంగా చూసినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అలా ఉన్నారన్నమాట. సో యాపిల్ టు యాపిల్ కంపారిజన్ పెద్దగా లేదు. సో ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఉన్నది. బట్ స్టిల్ నన్ను అడిగితే మాత్రం ఇటు ఫెయిర్‌లీ వాల్యూడ్ అని చెప్పలేము. అటు ఓవర్‌లీ వాల్యూడ్ అని చెప్పలేము. అలాగని అండర్‌లీ వాల్యూడ్ అని చెప్పలేం. సో ఓకే. డీసెంట్ వాల్యుయేషన్స్‌తో వస్తుందని చెప్పొచ్చండి. అంటే ఇప్పటి వరకు ఏదైతే పాస్ట్ తాలూకా ఇదుందో, అలాగే ఫ్యూచర్ తాలూకా గ్రోత్ ఏదైతే ఉన్నదో అది మొత్తాన్ని ఆల్మోస్ట్ లైక్ డిస్కౌంట్ చేసేసుకొని వస్తున్నారనే చెప్పాలనమాట. ఐపీఓ తాలూకా బ్యాండ్ ప్రైస్ అలా పెట్టారనే చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ కూడా వీళ్ళు ఇదే స్టైల్‌లో కంటిన్యూ అవుతూ ఉంటే పర్లేదు. హికప్స్ ఏవైనా వస్తే కొంచెం అప్పుడు వాల్యుయేషన్స్ ఎక్కువ అయ్యాయి అనే మాటలేమైనా వినిపించొచ్చు. అలాంటివి తెలుస్తూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని పాయింట్స్ కవర్ చేసాం. సో ఫైనల్‌గా ఈ ఐపీఓ గురించి అసలు ఏం చెప్తావో చెప్పారా? అయితే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు ఉంటే మాత్రం వాలటిలిటీ చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ లైక్ 3-5 ఇయర్స్ అయిన ఐడియాతో వస్తే అప్పుడు మాత్రమే అనాలిసిస్ అనేది చేస్తూ ఉండండి మీరు. ఓకే కదా. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఎస్బీఐ నేమ్ ఉంది కాబట్టి అప్లై చేసేయడం కాదు. క్వాలిటీ బిజినెస్ ఉందా లేదా, కరెక్ట్ వాల్యుయేషన్స్‌లో ఉన్నదా లేదా, అండ్ మీ ఓన్ రిస్క్ ప్రొఫైల్‌లో ఇది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకొని అప్పుడు మాత్రమే అనాలిసిస్ చేయండి. ఓకే కదా. డిస్క్లైమర్ స్టార్టింగ్‌లో చూసారు కదా, ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఐపీఓ అప్లై చేయండి అన్న వద్దనో నేనేది చెప్పలేదండి. బట్ అనాలిసిస్ అనేది మీకు షేర్ చేయడం జరిగింది. వీడియో ప్రాపర్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి. అంటే బ్లైండ్‌గా జీఎంపీ చూసి అప్లై చేసేయకండి. బిజినెస్ ఏంటి, రిస్క్ ఏంటి, వాల్యుయేషన్స్ ఏంటి ఇవన్నీ చూసి అప్లై చేయాలి అంతేనా? ఫ్రెండ్స్ మీకు ఐపీఓ అనాలిసిస్ ఎలా అనిపించింది? నచ్చిందా లేదా మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఫాస్ట్‌గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.